హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మిశ్రాని. ఇప్పుడు నేను మీకు ఒగ్రానీలో చాలా వెరైటీస్ చూపించిన. ఇది నిమ్మకాయతో చేసుకుందాం. ఓకే, నేనైతే డైరెక్ట్ స్టార్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడైతే బాండీలో ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఆవాలు జీలకర్ర, ఇంకా పల్లీలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలర్ కోసం వేసుకుంటాను అన్నమాట నేను. ఒగ్రాని పుట్నాలతో ఉంటుంది, మన నిమ్మకాయలతో ఉంటుంది, ఆవాల పొడితో ఉంటుంది, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి చాలా రకాలు ఉన్నాయి. అందులో ఇదేమో నిమ్మకాయ. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం అండ్ కరివేపాకు. ఈ నిమ్మకాయ ఒగ్రాని కూడా బాగుంటుంది. కొందరేమో నార్మల్గా పిండేసుకుంటారు, కానీ మనం చిత్రాన్నం టైప్లో చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఈ ఒగ్రాని. నేనైతే కరివేపాకు చాలా వాడతా ఫ్రెష్గా. టమాటాలు కొంచెం మగ్గాలి, అంటే కనిపించాలన్నమాట మన ఒగ్రానిలో. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మన ఛానల్లో ఒగ్రాని ఒక 6-7 వెరైటీస్ ఉన్నాయన్నమాట. మీరు చూడండి, ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇప్పుడు మనం దీనిలో నిమ్మకాయ పిండేసుకుందాం. ఒక టీ సగం పిండుకుంటా నేను. ఓకే, ఇప్పుడు బొంగులు వేసేసుకుందాం. నేనైతే ఎప్పుడు నార్మల్ బొంగులే వాడతాను అనమాట. కర్నూలువి రబ్బర్ లాగా అనిపిస్తాయి నాకు. ఇవి వేసేసుకొని కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని, ఎప్పుడైనా సరే మనము ఒగ్రానీని స్టవ్ బంద్ చేసి కలుపుకొని తర్వాత వేడి చేసుకోవాలి. ఎందుకంటే ఒగ్రాని మొత్తము గిన్నెకి అంటుకుపోతుంది అన్నమాట. ఈ నింబు ఒగ్రాని మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఇది టేస్టీ అయితే సూపర్ ఉంటుంది. ఇంకోటి, మనం దీని లోపల మిక్చర్ కానీ కారం అట్లా వేసుకోవచ్చు, పైన చల్లుకోవచ్చు, చల్లుకొని తినొచ్చు. కొందరేమో మిర్చి వేసుకుంటారు. నేను మొత్తం కలుపుకొని చూపిస్తాను. నాకు 1 హ్యాండ్లో ఫోన్ ఉంది కాబట్టి నేను కలపలేకపోతున్నా. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకుందాం. చాలా చాలా టేస్టీ అయిన నింబు ఒగ్రాని రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నార్మలే కానీ ఇది చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట మనకు ఈ టిఫిన్ రెసిపీ.